ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సింహరాశి అంటే మనకి నిన్న కన్యరాశి గురించి చదువుకున్నాం. చాలా అత్యద్భుతంగా కన్యరాశి యొక్క లాస్ట్ సెంటెన్సెస్ చాలా విశేషంగా రాశారు. అది నిన్న చదివాం, మళ్ళీ ఒక్కసారి చదువుతాను. Ponder upon the beauty of this synthesis and teaching, and know that you yourself have said the first word as the soul. You know yourself. సింథసిస్ గురించి చాలా చక్కగా మీరు అవగాహనలో తెచ్చుకోండి. మీకు కన్యరాశిలో చెప్తున్నటువంటి విషయం ఇది. బ్యూటీ ఆఫ్ దిస్ సింథసిస్, ఈ సింథసిస్ ఎలా అవుతుంది ఏంటనేటువంటి విషయం, అంటే ఐఆమ్ గాడ్ ఇవన్నీ చెప్పారు కదా, అవి ఎలా సింథసిస్ అవుతుందో చక్కగా తెలుసుకోండి అన్నారు. తర్వాత యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ సెడ్ ది ఫస్ట్ వర్డ్ యాజ్ ద సోల్. సో నీవు సోల్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డిసెండింగ్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, చోట్లోకి ప్రజ్ఞ అనేటువంటి దిగి వస్తుంది. దిగి వస్తున్నప్పుడు ఇన్ ఎ ఫార్ అండ్ డిస్టాంట్ పాస్ట్, ఈ చోట్లోకి ప్రజ్ఞ అనేటువంటి దిగి రావడం అటువంటి జరుగుతుంది. చోట్ల ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. ది టైమ్ హ్యాస్ నౌ కమ్ వెన్ యూ క్యాన్, ఇఫ్ యూ సో చూస్, proclaim your identity with both the divine aspects. So you have to get identified with both the divine aspects. Two aspects తోటి చక్కగా ఐడెంటిఫై అవ్వగలగడం అన్నటువంటిది కన్యలో ఉన్నటువంటి సాధకుడు చేసేటువంటి పని. అంటే మ్యాటరు స్పిరిట్ తోటి రెండింటితోటి చక్కగా ఐడెంటిఫై అవ్వాలి వాడు. మ్యాటర్ ఆస్పెక్ట్ తోటి స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి. ది మదర్ అండ్ ది క్రైస్ట్, అది. సో వీడు ఐడెంటిఫై అవ్వడం అంటుండేది చక్కటి సాధనగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనకి సింహరాశి గురించి చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ట్. సింహరాశి, లియో ది లయన్. Passing as we are into the Aquarian age, in which the spirit of Aquarius will be exemplified in its universality and in sense of general distribution, it is inevitable that a point of crisis should be reached. సో ప్రస్తుతం మనం కుంభయుగంలో ఉంటున్నాం. కుంభయుగంలో ప్రధానంగా కుంభరాశి యొక్క విశిష్టత అంటున్నది ప్రధానంగా దర్శనపడుతూ ఉంటుంది. అక్వేరియస్ విల్ బి ఎగ్జాంప్లిఫైడ్ ఇన్ ఇట్స్ యూనివర్సాలిటీ. ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో మీరు కుంభం యొక్క విశిష్టతను మీరు దర్శించవచ్చు. అండ్ ఇట్స్ సెన్స్ ఆఫ్ జనరల్ డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ ఏ పాయింట్ ఆఫ్ క్రైసిస్ షుడ్ బి రీచ్డ్. జనరల్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు అంటే కుంభరాశి యొక్క ప్రభావం లేని స్థలం అంటూ ఉండదు, లేని వ్యక్తి అంటూ ఉండడు, లేని వస్తువు విషయం ఏది కూడా, ప్రతిదీ కూడా కుంభరాశి యొక్క దీనిలో ఇదన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా సరే కుంభరాశి యొక్క ఇది విశిష్టత అంటున్నది ప్రతి చోట మీకు దర్శనం అవుతుంటుంది, ప్రతి చోట మీకు కనబడుతుంటుంది. కుంభరాశి యొక్క విశిష్టత లేదా వాటి యొక్క ప్రభావం లేనటువంటి ప్రదేశం అంటున్నది ఉండేటువంటి లేదు. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ జనరల్ డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ ఏ పాయింట్ ఆఫ్ క్రైసిస్ షుడ్ బి రీచ్డ్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ క్రైసిస్ అన్నారు అంటే ఏంటంటే వీడున్నటువంటి యుగం, వీడున్నటువంటి దానికి కుంభరాశి యొక్క దీన్ని తీసుకోవడంలో దేర్ ఇస్ పాయింట్ ఆఫ్ క్రైసిస్. ఉదాహరణకి మన యొక్క ప్రొఫెషన్ వైజ్ వీఆర్ సంథింగ్ డిఫరెంట్, బట్ విల్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అక్వేరియస్. అక్వేరియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉంటుండడం చేత
ఆ ప్రొఫెషన్లో మన యాక్వేరియస్ని వాడుకోవడం, దీంట్లో మనం కొంత అంటే ఉదాహరణకి మనం ఒక 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళు కాదులేండి, ఒక 20 ఏళ్ల క్రితం ఎప్పుడో మనం వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, 30 ఏళ్ల క్రితం బ్యాంక్ వెళ్తే ప్రతివాడు కూడా మనకి పేపర్స్ మీద అకౌంట్స్ రాసుకోవడం, బుక్స్ పెట్టుకోవడం ఇలా ఉండేది. మరి అదే ఉద్యోగి ఒక 10 ఏళ్ళకి అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఎప్పుడు మీరు చూస్తే ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్ కొట్టడం అంటుండేది వాళ్ళకి కంపల్సరీ అయిపోయింది. కంప్యూటర్ కొట్టకుండా నేను కంప్యూటర్ ఆపరేట్ చేయను, ఐ విల్ బి జస్ట్, నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఓన్లీ కాగితాల మీద రాసేదే నేర్పించారు అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోంటారు వాళ్ళు. అంత తప్పితే నువ్వు కంప్యూటర్ రాకపోతే అవును నువ్వు చెప్పింది కరెక్టే, మేము అప్పుడు కాగితాల మీద అనుకున్నాం కానీ ఇప్పుడు మరి కంప్యూటర్ వచ్చింది, ఇలా ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు వాటి. రాదంటే వాడు ఇంటికి వెళ్ళిపోవడం అంతే. ఎటువంటి వాడైనా సరే ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలి, ఇప్పుడు కంప్యూటర్లోనే ఆపరేట్ చేయాలి. అకౌంట్ ఏదైనా సరే 10 రూపాయలు తీసుకుని వెళ్ళాడు ఒకడు, ఒక అకౌంటెంట్, కంప్యూటర్లో ఇప్పుడు కొట్టాల్సింది చెప్తే నేను పేపర్ మీద రాసిస్తాను, నాకు అవన్నీ నేర్పలేదు నాకు మరి అని అనడానికి అవకాశం లేదు. సో మనం జాగ్రత్త అవగాహన తెచ్చుకోగలిగితే ప్రతి వాళ్ళ మీద కూడా అక్వేరియస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది ఉంటుంది. సో ఇట్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ క్రైసిస్ షుడ్ బి అని అన్నారు అందు గురించి, షుడ్ బి రీచ్డ్. ద ట్రూ లియో టైప్ మస్ట్ రియాక్ట్ in a new and unique manner to the preferred opportunity. And when I say type, I refer to those people whose suns is in Leo or who have Leo rising. అది ఇక్కడ ఎవరైతే సింహరాశి సింహ లగ్నముగా ఉంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకత అంటుండే దాని యొక్క దీన్ని అంటే కుంభరాశి యొక్క ఇది ప్రభావం అంటుండేది వాళ్ళ మీద ఎక్కువగా పడుతుంటుంది. కుంభరాశి కుంభలగ్నం అంటుండే, సారీ, సింహరాశి సింహలగ్నం అంటుండే వాళ్ళ మీద. The reason for this is that Leo is the polar opposite of Aquarius, and the interplay of energies between these two is far more potent than at any previous time in racial history. This is a fact which you are not in a position to verify, but I make it as a statement of a fact. సో గతంలో కన్నా పూర్వ రోజుల్లో కన్నా అంటే పూర్వకాలం కన్నా ఫ్రమ్ ది ఏన్షియంట్ ఓల్డ్ టైమ్స్, ప్రస్తుతం అన్నప్పుడు ప్రస్తుత కాలంలో సింహరాశి మీద కుంభరాశి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందు గురించి బాగా అవగాహన చేసుకోగలిగితే సింపుల్గా చెప్పుకోవాలంటే కుంభరాశి కుంభలగ్నం లేదా కుంభం మీద ప్రధానమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఐ మీన్ సారీ సింహరాశి, సింహరాశి సింహలగ్నం, సింహరాశి మీద ఏదైనా ప్రత్యేకమైనటువంటి గ్రహం ఉన్నా వాళ్ళ మీద కుంభరాశి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందు గురించి కుంభరాశికి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు ప్రొఫెషనలైజ్ చేయడం చాలా బెస్ట్. వాళ్ళకి వేరే విషయాలు పట్టుకోవడం కన్నా వాళ్ళు కుంభరాశికి సంబంధించినటువంటి ప్రొఫెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అంటే చాలా బెస్ట్. Interplay between two of this is a fact to verify. It is because of this fact that you have the appearance of the dictators in different countries at this time, and it is because of this fact also that in this present cycle, the antechamber of the new age, you have the pronounced attitude of these dictators, an attitude which is so often ignored but which has real racial value. సో డిక్టేటర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు, మీరు జాగ్రత్తగా గమనించగలిగితే దిస్ ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ ది అపియరెన్స్ ఆఫ్ ది డిక్టేటర్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అంటే సింహరాశి అటువంటి ప్రభావం కొన్ని కొన్ని దేశాల మీద ఎక్కువగా కనబడుతుంటుంది. అదేంటో చెప్పచ్చు మనకు భవిష్యత్తులో. సో అలా లేదా సింహరాశి యొక్క ఇదిగా ఎక్కువగా కలిగినటువంటి వాళ్ళు కుంభరాశి యొక్క ఇది తీసుకొని వాళ్ళ యొక్క ప్రభావం అంటున్నది ప్రపంచవ్యాప్తముగా దర్శనపడుతుంటుంది. మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే. ఐ విల్ రిపీట్ ద సెంటెన్స్ అగైన్. సింహరాశి సింహలగ్నం బాగా ఎక్కువగా అంటే చాలా ప్రామినెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదా సింహరాశి సింహలగ్నంలో వాళ్ళకి సింహంలో వాళ్ళకి సన్ను ఇలా సన్ ఉన్నాడు అనుకోండి ఇంకా ఎక్కువ ఇది. సో వాళ్ళకి డైరెక్ట్గా కుంభరాశి నుంచి డైరెక్ట్ రేస్ వాళ్ళకి పడుతుంటాయి కాబట్టి వాళ్ళు చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాలు అక్కడక్కడ ఉన్నారు వీళ్ళు డిక్టేటర్స్గా. దే ఆర్ డిక్టేటర్స్, దే ఆర్ గైడర్స్ కాదు, డిక్టేటర్స్. అంటే వాళ్ళు ప్రపంచాన్ని శాసించేటువంటి వాళ్ళు. అంటే ప్రపంచాన్ని కొన్ని కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శాసిస్తారు.
మనం ఎకనామికల్గా మీరు జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఎకనామిక్స్ చూసేటువంటి వాళ్ళు అని చెప్తారు. దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ దోస్ ఆర్ రూలింగ్ ద వరల్డ్ అన్నట్టుగా కొన్ని ఇండస్ట్రీస్ మనకు చెప్తారు. ఆ ఇండస్ట్రీస్ని నడుపుతున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో డిక్టేటర్స్, వాళ్ళని డిక్టేటర్స్గా మీరు తెలుసుకోండి. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు కంట్రోల్లో, అంటే వాళ్ళ యొక్క థాట్లో నడుస్తుంది మొత్తం ప్రపంచం అంతా కూడా. దే ఆర్ డిక్టేటర్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా జీవులను అందరినీ కూడా ఒకనొక థాట్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు పనిచేస్తుంటారు భూమి మీద. అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం. నేను చెప్తూ ఇక్కడ మనకి చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. హిట్లర్ని ఇక్కడ ఆయన కంపేర్ చేస్తారు, చాలా విశేషంగా చెప్తారు. హిట్లర్ యొక్క జాతక రీత్యా వాడు ఎటువంటి వాడైనా, బట్ ఆయన చేసినటువంటి పని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎట్లా ఉంది, హిట్లర్ చేసినది మొత్తం అన్ని దేశాలని కలిపిస్తాడు ఆయన. ఫర్ సమ్ పర్సనల్ రీజన్, ఆ రీజన్ నుండి పక్క పెట్టేసి మిగిలిన విషయాలు పక్క పెట్టేస్తే ఆయన మీద ప్రభావం బాగా ఎక్కువగా ఉంది అంటున్న విషయం చెప్తారు ఆయన ఇక్కడ. అది మనకి హిట్లర్. అలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని ఇవి ఎకనామికల్గా కొందరు చాలా పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాడు మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉంటారు. అది ఎకనామిక్స్ బాగా స్టడీ చేసుకున్న వాళ్ళు చెప్తారు మనకు కావాలంటే ఆ డీటెయిల్స్. సో వీళ్ళు నడుపుతున్నారు మొత్తం ఇదంతా అంటున్న విషయం. అలా ఇక్కడ హిట్లర్ విషయం చెప్తారు ఆయన మనకి. సో an attitude which is often ignored but which has real and racial value. It is the attitude which leads to a synthesis of the national life, aims and intentions. మొత్తం జీవులుగా ఉన్నటువంటి అందరికీ కూడా వాడి యొక్క ఎయిమ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఒక దాంట్లోకి తీసుకొచ్చేస్తారు. అంటే ఉదాహరణకి అమెరికాలో ఉన్నవాడికి ల్యాప్టాప్ కావాలి, ఇండియాలో ఉన్నవాడికి ల్యాప్టాప్ కావాలి, చైనాలో ఉన్నవాడికి ల్యాప్టాప్ కావాలి. ఎవరికైనా సరే ల్యాప్టాప్ లేదే పని లేదన్నటువంటి విషయం తెచ్చిపెట్టేస్తారు వాళ్ళు. ఎవడైనా సరే, వాడు ఒక పూజారి అయినా కావాలి, వాడు ఒక ఉద్యోగి అయినా కావాలి, వాడు ఒక వ్యాపారవేత్త అయినా కావాల్సిందే. ల్యాప్టాప్లో ఏందే ఎవరికి పని అవుతుంది ఈ రోజుల్లో అంటున్న విషయం వాళ్ళు ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం వాళ్ళు థింక్ చేసేస్తారు. వాళ్ళు థింక్ చేసేసి వాళ్ళు ఆలోచించేసి వాళ్ళు దీన్ని జీవులకు అలా అలవాట్లోకి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఇది అంటే మామూలుగా గవర్నమెంట్ ఇవి రూల్ చేసేది కొంతవరకే. నిజానికి జీవుల్ని వీళ్ళని ఫుల్గా కంట్రోల్ చేసి వాళ్ళ యొక్క థాట్ను ఒక వేరే వైపుగా వాళ్ళు పెద్దలు వాళ్ళు ఎటువైపు తీసుకెళ్ళాలనుకుంటారో అటువైపు తీసుకెళ్ళిపోతుంటారు మొత్తం ప్రపంచాన్ని. వాళ్ళని డిక్టేటర్స్ అన్నారు వాళ్ళని. అది. సో హిట్లర్ అలాంటి వాడు అనమాట. ఇంటెన్షన్స్. ఏ టిపికల్ ఇన్స్టాన్స్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ టు దట్ ఆఫ్ ఈస్ దట్ ఆఫ్ హిట్లర్. No matter what may be our personal opinion of him, there is no question that he has unified, produced, fusion and blended together the various elements in the German race. This activity is Aquarian in nature, but in its lowest and most undesirable aspect. ఎప్పుడు కూడా Aquariusగా లింక్ అప్ అవడం అంటే చాలా అవసరం అండి. మన మార్గం ఏదైనా అవ్వచ్చు. ఉదాహరణకు మనం మాస్టర్ శ్రీ గారి శిష్యులం అవ్వచ్చు. మాస్టర్ శ్రీ గారి దాంట్లోనే చాలా రకాలు ఉన్నారు, పోనీ అది వేరే. వీళ్ళందరితోటి కలిసి పనిచేయడం అంటుండేది రావాలి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అక్వేరియన్ ప్రస్తుతం అది నడుస్తుంది. సో ఎటువంటి సంస్థ వాడైనా సరే, ఏ గురు సాంప్రదాయం వాడైనా సరే, ఏ మతం, ఏ కులం, ఏ దేశం, ఏ రాష్ట్రం, ఇవన్నీ పక్క పెట్టేసి ఎదుటి వ్యక్తితోటి కలిసి మనం పనిచేయగలగడం అంటుండేది మనం బాగా అలవాటు చేసుకోవాలి. వాడి కులం ఏదైనా అవ్వచ్చు, వాడి గురువు ఎవరైనా అవ్వచ్చు, చెప్పేది అందరూ ఒకటే కదా. అది కాదండి, మనది మాస్టర్ ఈకే, మన మాస్టర్ సివి, మనది చాలా హైయెస్ట్ ఉండొచ్చు, లోయెస్ట్ ఉండొచ్చు, అది కాదు పాయింట్. హైయెస్ట్ ఇచ్చారంటే కళ్ళు మనకు పైకి వెళ్ళిపోవాలని కాదు. లోయెస్ట్గా ఉన్నవాడితోటి వీడు పనిచేస్తాడని అర్థం. హైయెస్ట్గా ఉన్నవాడితో వీడు ఎలా లింకప్ అవుతాడు, లోయెస్ట్గా ఉన్నవాడితోటి కూడా వీడు లింకప్ అయి పనిచేస్తాడు అని అర్థం. హైయెస్ట్ సాధన అంటే. సో ఆ రకంగా మన మార్గం ఏదైనా అవ్వచ్చు, బట్ కుంభయుగములో మాత్రం మనం అందరితోటి కలిసి పనిచేసేటువంటి వాడే అక్వేరియస్ ఎనర్జీస్కి బాగా దగ్గరగా వెళ్ళిపోతుంటాడు వాడు. అవసరమైతే రామకృష్ణ పరమహంస వాడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పనిచేసేస్తాడు, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పనిచేస్తాడు. అంటే ఏ వాడ చిలక ఆ వాట పలుకుతుంది అన్నట్టుగా కాదు వీడు ఉద్దేశం. అందరి దగ్గర వీడు కలిసి జీవించడం అంటుండే వీడు సాధన చేసుకుంటాడు. అంటే రమణ మహర్షిని చూసినా వీడికి మాస్టర్ శ్రీ కనబడతారు, షిరిడి సాయిబాబాని చూసినా మాస్టర్ శ్రీ కనబడతారు. ఎక్కడికి వెళ్ళినా సరే మాస్టర్ శ్రీ చెప్తే వీడికి వేరే రూపం కనబడదు. అలా ఉంటాడు అన్నట్టు. అలా ఉన్నటువంటి వాడికి అది వేరే మతం, వేరే కులం, ఈ భావన రాదు వాడికి. రమణ మహర్షి అదే స్వరూపం, లేదా రామకృష్ణ పరమహంస అదే స్వరూపం, షిరిడి సాయిబాబా అందరూ ఒకటే అంటువంటి భావంగా వీడు నిలుస్తాడు. అందులో వీడికి భిన్నత్వం అంటున్నది, సింథసిస్ అంటున్నది కుంభరాశి యొక్క ప్రధానమైనటువంటి ఎనర్జీ.
సో అది హిట్లర్ చేశాడండి అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ ది నేచర్ ఆఫ్ లియో ఫర్ ది పీపుల్ హూ కెన్ ప్రొడ్యూస్ దీస్ రిజల్ట్స్ హ్యావ్ నెసెసర్లీ టు బి ఇంటెన్స్లీ సెల్ఫ్ అవేర్. సో లియో యొక్క ఎనర్జీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటెన్స్లీ సెల్ఫ్ అవేర్ అన్నట్టు. సెల్ఫ్ అవేర్నెస్ అంటున్నది పూర్తిగా అది మనకి అది కలిగించేటువంటిది ఏమిటంటే సింహరాశి. సింహం అంటే అదే కదా. దిస్ ఈస్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద లియో పర్సన్. వాట్ పార్ట్ లియో మే ప్లేస్ in the personal horoscope of Hitler, I do not know, for I have not investigated it, but it plays a very prominent place part in the horoscope of his soul. వాడి యొక్క సోల్ యొక్క హారోస్కోప్లో సింహరాశి అంటున్నది ఎక్కువ ప్రామినెంట్గా ఉంది. అందు గురించి ఆయన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పర్సనల్గా హిజ్ ఐడియాస్ అండ్ హిజ్ ఇంటెన్షన్స్ మే బి డిఫరెంట్, బట్ సోల్గా హీ వాంట్స్ టు యునైట్ ద ఎంటైర్ వరల్డ్. అది ఇక్కడ జరిగింది. పర్సనాలిటీ ఇంటెన్షన్ అది అందులో చాలా అద్భుతంగా ప్రతి సెంటెన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే మాధుర్యం బాగుంటుంది చాలా. సో పర్సనాలిటీ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్. వాడు అందరికీ కింగ్ అవ్వాలి, అందరికీ ఇది అవ్వాలన్నటువంటి ఇంటెన్షన్గా కనబడుతుంది. బట్ సోల్ లెవెల్లో వాడుకున్నటువంటి సాధన ఏంటంటే ఎలా అయినా సరే ఇన్ని దేశాలని కలుపుకోవాలి అంటుండేది సోల్ లెవెల్లో ఉండేటువంటిది. సో సోల్ లెవెల్లో ఆ రకంగా మొత్తాన్ని దేశాలు జయించుకుంటూ వస్తాడు. పర్సనాలిటీ లెవెల్లో నేను కింగ్ అవ్వాలన్నట్టుగాను, నేను వీళ్ళందరికీ ఇది అవ్వాలన్నట్టుగాను మనకి కనబడుతుంది చరిత్ర of his soul. I would suggest to modern astrologers that they cast the horoscopes of the dominant world figures at this time with the planets which I have given you as the historic rulers. మహానుభావులు వీళ్ళందరి యొక్క చరిత్రలని మీరు కాస్ట్ చేస్తున్నప్పుడు హిస్టారిక్ రూలర్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు హారోస్కోప్ స్టడీ చేయడం అంటే చేయండి. మీకు దానిలో ఉండేటువంటి సత్యాలు చాలా చక్కగా గోచరిస్తాయి. ఆల్ అడ్వాన్స్డ్ పీపుల్ అండ్ దోస్ ఆఫ్ మేజర్ ఇంపార్టెన్స్ are nearing the path of discipleship, and the influence of the historic planets is becoming therefore increasingly powerful. It might prove most illuminating and teach them much. The tendency to fusion, blending, amalgamatism than heretofore, and the types which produce these exotically must have Leo somewhere in the prominent position to their horoscopes or the sun controlling in some important house. If the horoscopes do not prove this, it is because the cast or moment and the day of birth has not been accurately ascertained. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎప్పుడైనా సరే ఇలాంటి మహానుభావులు హిట్లర్ ఇలాంటివి చూస్తున్నప్పుడు సింహరాశి చాలా ప్రధానంగా అక్కడ పనిచేసింది, లేదా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అలాంటప్పుడే వాళ్ళు ఒక మహానుభావులు ఒక చక్కటి ఇది అవుతారు. లేదండి వాళ్ళ హారోస్కోప్ చూస్తే అలా లేదే, కేవలం ఏదో సామాన్యంగా ఏదో మామూలుగా ఉంది అంటుగా మీకు అనిపిస్తుంటే దట్ మీన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి టైం చాలా తప్పండి అంటున్నది అసలు. అందు గురించి మనకి హారోస్కోప్ కాస్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్నటువంటి లక్షణాలను బట్టి వాళ్ళ లగ్నానికి రావడం అంటున్నది ఎక్కువ కరెక్ట్. వాడి వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి వాడు ఏ లగ్నంలో సూట్ అవుతాడు అనేటువంటిది మీరు అంటే టైం కరెక్ట్గా ఇస్తే దట్ స్టోరీ ఇస్ డిఫరెంట్. టైం కరెక్ట్గా ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఏ లగ్నం వాళ్ళ మీద ప్రధానమైనటువంటి రూపం చూపుతుంది అనేటువంటిది మీరు స్టడీ చేయండి. అది ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది లగ్నం వాడికి. ప్రతి వాడికి కూడా వాడి లగ్నం ఎక్కువ ప్రామినెంట్గా కనబడుతుంది. సో అది మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి మీరు మిగిలిన హౌసెస్ ఇవన్నీ వేసుకోవడం సులభం. This sign Leo is the fifth sign of the zodiac, which indicates that it is a part of the mysterious number 10, the number of perfection, a relative perfection prior to entering into a new cycle of progress. సింహరాశి యొక్క సంఖ్య 5, ఇది పరిపూర్ణమైనటువంటి సంఖ్య 10, దానిలో ఇది సగభాగం. అందునుంచి ఆ కంపారిజన్ ఇక్కడ తీసుకొస్తున్నారు. సింహము కుంభం కాదు, ఇక్కడ మకరం తీసుకొస్తారు. మకరం ఈజ్ 10th సైన్ కదా. సో 10th ఈజ్ మకరం, 5th ఈజ్ సింహం. ఈ రెండింటి యొక్క మీరు అట్లా వస్తున్నప్పుడు 10th బికమ్స్ ఇది మనకి సింహం అవుతుంది, ఇట్లా వస్తున్నప్పుడు 10th మకరం అవుతుంది. అది తేడా ఈ రెండింటికి చెప్తున్నారు. లియో ఈజ్ ద 5th సైన్ ఆఫ్ ద జోడియాక్ 10 అని అన్నారు.
a relative perfection prior to entering into the new cycle of progress. This links Leo consequently with Capricorn, the 10th sign of the zodiac, for it is the process of initiation which make the self-conscious person the group conscious individual. I am choosing these words with care and forethought. Upon the reversed wheel, this is the 8th sign, the sign of the Christ and of the indwelling reality. Sorry, this becomes the 8th sign. ఎలా మీరు మీన నుంచి మీరు లెక్కెట్టుకుంటూ వస్తే ఇది 8th, 9th, 10th, 11th, 12th. So 8th sign is having importance, 10th sign is having importance, 5th sign is having importance. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. మేషం నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ వస్తే, ఇటు నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఇది 5వ రాశి, ఇట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే ఇది 8వ రాశి. రివర్స్ వేసుకుంటూ వస్తే అది నుంచి 5, 8, 10 ఈ మూడిటి యొక్క విశిష్టతను మనకి ఇప్పుడు చెప్తారు. మామూలుగా చూసుకుంటే 8వది వృశ్చిక రాశి, 5 సింహరాశి, 10 మకర రాశి. ఈ 3 రాశుల యొక్క రహస్యాలు మనకి ఇప్పుడు ఒకసారి మాట చెప్తారు. I am choosing it. Upon the reversed wheel, 8th sign, the sign of the Christ and of the indwelling reality, is therefore marked in this manner. A new cycle, when self-conscious is born, a new cycle begins. This numerical significance links Leo with Scorpio. So new conscious, ఎప్పుడైతే 8th is the end of things. ఉదాహరణకి ఇక్కడ జాబ్ రిజైన్ ఇచ్చేసి వాడు కొత్త చోట చేరుతున్నాడు అనుకోండి, అక్కడ మీకు స్కార్పియో ఇండికేషన్ మీకు కనబడుతుంది. 8th సైన్ యొక్క ఇండికేషన్ కనబడుతుంది. ఉన్నటువంటి సడన్గా వీడికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, ఇక్కడ మంచి ఉద్యోగం ఉన్నా సరే వీడు వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అది మీకు హారోస్కోప్లో ఇండికేషన్ ఎలా కనబడుతుంది అంటే ఇక్కడ 8th సైన్లో ఏదో ప్లానెట్ పడుతుంది. దట్ మీన్స్ అక్కడ ఎండ్ ఆఫ్ థింగ్ వచ్చి ఇక్కడ బిగినింగ్ ఆఫ్ థింగ్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీడు కరెక్ట్గా వాడు కూడా తెలియకపోవచ్చు, కరెక్ట్గా ఆ రోజున వాడి నుంచి వాడు ఇక్కడ ఉండడు, వాడు ఇండియాలో ఉండడు, వాడు అమెరికాకి వెళ్ళిపోతాడు. సడన్గా అప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతాడు అమెరికా. అక్కడ అలా ఎప్పుడైనా ఎవరి జీవితంలో అయినా జరిగిందంటే మీరు యూ అబ్జర్వ్ హిస్ 8th సైన్, దెర్ విల్ బి డెఫినెట్లీ సమ్ ఇండికేషన్. అక్కడ ఎండ్ ఆఫ్ థింగ్స్ అంటున్నది ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఫారిన్ ట్రావెల్కి దానికి చూసేటువంటిది 9th సైన్, అది మళ్ళీ చూస్తారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ 8th సైన్లో వాడి యొక్క రెగ్యులర్ లైఫ్లో దెర్ ఇస్ కట్, అది జరుగుతుంది అన్నమాట. సో అందుగురించి ఎప్పుడైతే ఈ న్యూ బిగినింగ్ అటువంటి జరుగుతుందో అలాంటి స్థానంలో వాడి యొక్క ఇండివిజువాలిటీలో దెర్ విల్ బి సమ్ అప్లిఫ్ట్మెంట్, దెర్ విల్ బి సమ్ న్యూ ఎక్స్పీరియన్స్ అటువంటిది గెయిన్ అవుతూ వాడు అక్కడికి వెళ్తాడు. అందుగురించి 5వ రాశి 8వ రాశికి ఆ రకంగా దెర్ ఇస్ లింక్అప్ అని చెప్తున్నారు. Leo with Scorpio in an effective manner, and you have therefore the triangle of Leo, Scorpio, Capricorn involving humanity and indicating the 3 important crisis points in man's career. ఆ రకంగా మీకు 5, 8, 10 3 కూడా ఒక ట్రయాంగిల్గా మీరు వేసుకోండి. లియో, స్కార్పియో అండ్ క్యాప్రికార్న్. సో లియోలో ఇండివిజువాలిటీ అంటున్నది వచ్చింది, క్యాప్రికార్న్కి వచ్చేటికి గ్రూప్ కాన్షియస్ అంటున్నది వచ్చాడు. సెల్ఫ్ కాన్షియస్ నుంచి గ్రూప్ కాన్షియస్కి వెళ్తారు. సెల్ఫ్ కాన్షియస్ నుంచి గ్రూప్ కాన్షియస్కి వెళ్ళడానికి 8వ రాశి అంటున్నది ఇక్కడ ప్రధానం. 8వ రాశికి వచ్చేటికి ఇప్పుడు ఇప్పటిదాకా ఏదైతే నాది ఇదంతా అనుకుంటున్నాడో దానికి కట్ వస్తున్నారు కదా, దట్ ఈస్ నాట్ ది వే టు లీడ్ యువర్ లైఫ్ అంటుంటే టీచర్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. వీడు ఇప్పుడు అనుకున్నాడు అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. అక్కడ వీడికి ఒక ఉపదేశం అంటుంటే జరుగుతుంది, అంటే ద లైఫ్ ఆఫ్ ది నెక్స్ట్ డే విల్ బి డిఫరెంట్ వాడు. సో అప్పుడు వీడి చైతన్యంలో ఒక అప్లిఫ్ట్మెంట్, ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది యాడ్ అయ్యి వీడు నెక్స్ట్ డే నుంచి వీడి లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అప్పుడు అలా ఉంటున్నటువంటి వాడికి 10th సైన్ యొక్క ఇండికేషన్ అనేది వచ్చి వాడు ఇనిషియేట్ అవుతాడు అక్కడ. అది ఇక్కడ 3టికి ఉన్నటువంటి రహస్యం. సెల్ఫ్ కాన్షియస్ ఆర్ హ్యూమన్ అవేర్నెస్ యూనిటీ అన్నారు, దాన్ని లియో అన్నారు. కాన్షియస్నెస్ ఆఫ్ ది వారింగ్ డ్యుయాలిటీస్ అన్నారు, దాన్ని డిసైపుల్షిప్ అన్నారు, స్కార్పియో అన్నారు. గ్రూప్ కాన్షియస్ as an ఇనిషియేట్ అన్నారు, యూనిటీ అన్నారు, క్యాప్రికార్న్ అన్నారు. సో హ్యూమన్ అవేర్నెస్ సెల్ఫ్ కాన్షియస్గా యునైట్ అవ్వడానికి సింహరాశి, అంటే ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సో అండ్ సో వర్క్, ఇలా ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇచ్చేటువంటిది సింహరాశి. నెక్స్ట్ ఏమవుతుంది, కాన్షియస్నెస్ ఆఫ్ వారింగ్ డ్యుయాలిటీస్. సో వీడిలో ఇది కాకుండా వీడు ఇంకొకడు ఉన్నాడు అంటుంది, అంటే వీడు ఇక్కడ ఉద్యోగం చేస్తూనే అమెరికాకి వెళితే వీడు నెల రోజుల్లోనే ఇక్కడ ₹1,00,000 సంపాదిస్తే అక్కడ 5,00,000 సంపాదించేయచ్చు. సో అక్కడికి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇదంతా చేసేస్తారు, చూసారా. సో దట్ ఈస్ కాల్డ్ వారింగ్ డ్యుయాలిటీస్. అది వీడికి ఏర్పడుతుంది, వీడికి వృశ్చిక రాశిలో.
వృశ్చిక రాశికి ఎప్పుడైతే వీడు చేరతాడో ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అంటున్నది వీళ్ళు పనిచేస్తుంది. అంటే అంత అప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు, అక్కడ ఆ జీవితానికి పరిసమాప్తం పొంది వీడు సన్యాసి తీసుకోవడం ఇదేదో ఉంటుంది సార్, అట్లా అవుతుంది వీడి లైఫ్. ఎప్పుడైతే వీడి లైఫ్లో ఒక టర్న్ అంటుండదు అవుతుంది, ఒక యూ టర్న్ లాగా ఒక టర్న్ అవుతుంది వీడి లైఫ్లో. ప్రతి వాళ్ళకి వస్తుంది లైఫ్లో ఇది. నెక్స్ట్ ఇస్ గ్రూప్ కాన్షియస్ యాజ్ అన్ ఇనిషియేట్. నెక్స్ట్ వీడు గ్రూప్ కాన్షియస్లోకి వెళ్తాడు, ఇనిషియేట్ లెవెల్లోకి. దట్ ఈస్ 10th sign, Capricorn అంటారు. సో దిస్ sign is a first sign, fire sign, and is the preeminent fire sign at this time. The sons of mind, the self-conscious sons of God, are above everything else the sons of fire. So this sign is a fire sign. ఇది fiery sign కదా, ఇది second sign కాబట్టి fiery sign ఇది, second fiery sign ఇది, and is the preeminent fire sign at this time. Preeminent, the sons of mind అన్నారు. సెకండ్ ఇది కాబట్టి ఆల్వేస్ సెకండ్ ఇండికేట్స్ ది సోల్ ఆస్పెక్ట్స్. అది మీరు అలా గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఇండికేట్స్ స్పిరిట్ ఆస్పెక్ట్, ఫస్ట్ ఇండికేట్స్ పర్సనల్ ఆస్పెక్ట్. అది సెకండ్ ఆస్పెక్ట్ కాబట్టి దీని అన్నారు ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు. ది సెల్ఫ్ కాన్షియస్ సన్స్ ఆఫ్ గాడ్ అన్నారు. దీన్ని అన్నారు సెల్ఫ్ కాన్షియస్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే నేను పరమాత్మ యొక్క కుమారుడిని అంటుండేది వీడికి, అంటే ఆయన నుంచి దిగొచ్చినటువంటి ప్రజ్ఞ ఇది అంటుండే దానిని వీడు పరిపూర్ణంగా మెచ్చుకుంటాడు. ఈజ్ ద చైల్డ్. అందు గురించి 5th house ఇండికేట్స్ చిల్డ్రన్ అంటారు. 5వ స్థానం ఏమిటంటే పుత్ర స్థానము అంటారు మనకి. అంటే ఆయన యొక్క కుమారుడుగా ఇప్పుడు భూమి మీద వీడు వర్తిస్తారు. దట్ ఈస్ ద 5th sign. సో ఇక్కడ అందు గురించి సన్స్ ఆఫ్ గాడ్ అన్నారు. ఆర్ ఎవర్ ఎవ్రీథింగ్ ది సన్స్ ఆఫ్ ఫైర్. వీడిని ఏమన్నారు ఇక్కడ? సన్స్ ఆఫ్ ఫైర్. ఫర్ అవర్ గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. వీడు అవుతాడు, వీడు సన్ ఆఫ్ ఫైర్ అవుతాడు. సన్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? హీఈస్ ద సన్ ఆఫ్ ఫైర్. పైన అగ్ని అంటాడు దాని యొక్క కుమారుడు వీడు. అగ్ని అంటే ఏంటి? వెలుగు. వెలుగు యొక్క కుమారుడు ఏమవుతాడు? వెలుగే. వీడు ఒక వెలుగే. అంటే ఏమైంది? గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్ అన్నారు నెక్స్ట్ సెంటెన్స్. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఏంటి కన్స్యూమింగ్ ఫైర్ అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడైతే అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఉండడం అంటుండే జరుగుతుందో, ఆయన తప్ప ఇంకా వేరేది ఉండడం అంటున్నది ఉండదు. భగవంతుడు మనలో ఎప్పుడైతే ఉన్నాడు అనేటువంటిది మనం పరిపూర్ణంగా దర్శించాము, ఇంకా మనలో ఉండడం అనేటువంటిది ఉండదు. మన రుచులు, మన ఇష్టాలు ఇవే ఉండవు మనకి. ఆయన యొక్క దీనిగా మనం ఉంటాం. అందుగురించి అదే గరుత్మంతుల వారి పోస్ట్, ఆయన పొజిషన్ అది. మనం బాగా ధ్యానం చేయాలి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చక్కగా అలా భగవంతుడి ముందు మీకు ఎప్పుడైతే సమయం ఉందనిపిస్తున్నప్పుడు అలా గరుత్మంతుడు పోస్టర్ అలా మీరు ధ్యానం చేయండి. చాలా అత్యద్భుతమైనటువంటి ఎనర్జీస్ మీకు వస్తాయి భగవంతుని. అంటే పరిపూర్ణంగా ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడుపుతున్నాడు అనేటువంటి విషయం మీకు దర్శనానికి వస్తుంది. అది చాలా హయ్యెస్ట్, అది చాలా పోస్చర్ అది. అందు గురించి ఇక్కడ కూడా మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే హీఈస్ ద సన్ ఆఫ్ ఫైర్ అన్నారు. తర్వాత అన్నారు గాడ్ ఇస్ ఏ కన్స్యూమింగ్ ఫైర్. దెర్ ఈస్ ఇన్ దెమ్ that peculiar quality which can burn and destroy and so eradicate all the hinders their essentially divine expression. I would have you bear in mind the purificatory nature of fire. దీని అన్నారు ప్యూరిఫాక్టరీ నేచర్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఎప్పుడైతే మీరు చక్కగా ఒక కొత్తగా ఇల్లు తీసుకున్నారు లేదా ఒక కొత్త ప్రదేశంకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ అక్కడ మాస్టర్ గారి ఫోటోను లేదా ఒక దైవం యొక్క చిత్రపటం అక్కడ పెట్టండి. కాసేపు ఏడుగు లేదా ఒక రోజు ఏడుగు మీకు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్లో మీకు మార్పు వచ్చేస్తుంది. మీరు చూడండి అనమాట. మీ ఇష్టం, మీరు ఏ దైవం నమ్ముతారో ఆ దైవం యొక్క చిత్రపటం అక్కడ పెట్టండి. అక్కడ ఎనర్జీస్ మొత్తం మారిపోతాయి. అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఏదో కారణం చేత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ యొక్క పూజా మందిరంలో మీరు చక్కగా పూజా మందిరంలో ఒక చక్కటి మీరు నమ్ముకున్నటువంటి దైవం లేదా వాళ్ళకు ఉన్నటువంటి దైవం ఒక చక్కటి ఫోటో పెట్టండి. మీరు అంతే ఏదో మసి పెట్టేసినవో ఏదో అలా ఉండకూడదు. ఎప్పుడు పూజా మందిరం చాలా అక్కడి నుంచి దట్ ఈస్ ద సన్ ఆఫ్ లైట్ ఆర్ ఫైర్ ఆస్పెక్ట్ అది. గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అగ్ని ఉండేటువంటి ప్రదేశం, దైవం ఉండేటువంటి ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వెరీ అట్మోస్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గురించి మీరు కిచెన్ కానీ పూజా మందిరం కానీ చాలా నీట్గా పెట్టుకుంటే అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ చాలా డివైన్గా ఉంటాయి. గురించి మీరు అగ్నిని వెలిగించేటప్పుడు కూడా ఎప్పుడు కూడా స్నానం చేసి అగ్నిని వెలిగించాలి మనం నిజానికి ఇంట్లో. సో ఆ ఇంట్లో మీరు ఉండేటువంటి ఎనర్జీస్ చాలా హైగా ఉంటాయి మీకు.
ఆ స్నానం చేసి మీరు స్టవ్ వెలిగించి మీరు కాఫీ తాగితే ద ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. జస్ట్ అప్పుడే నిద్ర లేచి వచ్చి కాఫీ తాగడం, ఆ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. అదే కాఫీ, అదే కప్పు కాఫీ, మన ఇంట్లోనే కప్పు కాఫీ, ఇది ఈ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్కి చాలా డిఫరెంట్ వస్తాయి. ఎందుకంటే అక్కడ అగ్నిని ఆరాధించుతూ మీరు కాఫీని తయారు చేసుకున్నారు, ఇక్కడ కాఫీ గురించి అగ్నిని వెలిగించుకున్నారు మీరు. రెండింటికి చాలా తేడా వచ్చేస్తుంది. అదే గాడ్ ఏమన్నారంటే హీస్ ద కన్స్యూమింగ్ ఫైర్ అన్నారు. ఎప్పుడైతే ఆ వెలుగు అనేటువంటిది అక్కడ వస్తుందో దైవం యొక్క స్థితి, ఇంకా వేరేది ఉండడానికి అవకాశం లేదు. అక్కడ చెడు ఇవేమి వర్తించవు ఇంకా అక్కడ అసలు. నో, నాట్ ఎట్ ఆల్. దైవం అక్కడ ఉన్నాడంటే ఇక వేరేది ఉండడానికి అవకాశం లేదు ఇంకా అక్కడ. అది మీకు వీడిలో ఎప్పుడైతే సన్ ఆఫ్ ఫైర్ అన్నట్టుగా ఎప్పుడైతే వీడు తయారవుతాడో ఇంకా వీడు పరిపూర్ణంగా ఆయన యొక్క ఇదిగా వీడు ఉంటాడు. వీడికి ఇంకా వేరే ఇవేమీ ఉండవు. ఆయనే వాడి ద్వారా పనిచేస్తుంటాడు, సన్ ఆఫ్ ఎవరు. అందు గురించి దైవాన్ని ఇక్కడ ఉన్నట్టుగా మీరు ధ్యానం చేయండి అని చెప్పారు. మనం కూడా చెప్పుకున్నాం దైవాన్ని చిత్రపటం ఇవన్నీ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అంటే మనకు బాగా ప్రతిష్ఠ అవ్వాలి, మనకు ఆ భావం ప్రతిష్ఠ అయిపోవాలి. మనకు దైవం ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు ఏమిటి అన్నట్టుగా ఉండాలి మనం. దైవాన్ని ఆరాధిస్తున్నవాడు ఇంటికి వెళ్ళి దైవం బయట ఉన్నాడు అనుకున్నాడు బాగా వీక్ అవుతాడు సైకలాజికల్గా. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, బయట ఉన్నాడు నేను ఎప్పుడు ధ్యానం చేయదు, మనసులో ఉన్నాడు అంటే ధ్యానం చేయాలి. అందు గురించి గర్భాలయంలో ఉన్నటువంటి దైవాన్ని మన యొక్క ఇదే గర్భాలయంగా చెప్పారు. ఇక్కడున్నాడు దైవం అంటుంటుంది. మీరు ధ్యానం చేస్తే మీకు నచ్చినటువంటి దైవం ఎవరైనా అవ్వచ్చు. ఆ ఎనర్జీస్ చాలా హైగా ఉంటాయి మనకి. అది చెప్తున్నారు సన్ ఆఫ్ ఫైర్ అన్నారు దాన్ని. సో డెస్ట్రాయ్ అది ఫిఫ్త్ సైన్, అది అపాన్ విచ్ సో కన్జ్యూమింగ్ ఫైర్ పర్ఫెక్ట్ ప్యూరిఫాక్టరీ నేచర్ ఆఫ్ ఫైర్. తర్వాత ఇక్కడ ప్యూరిఫాక్టరీ నేచర్ అని ఒకటి చెప్తున్నారు. విచ్ కెన్ బర్న్, దేర్ ఈస్ ఇన్ దెమ్ దట్ పెక్యులర్ క్వాలిటీ విచ్ కెన్ బర్న్ అండ్ డెస్ట్రాయ్ అండ్ సో eradicate all that hinders their essentially divine expression. Essentially divine expression అంటే ఇస్తుంది. ఇట్ డెస్ట్రాయ్స్ అంతకుముందు ఉన్నటువంటిది తీసేసి ఒక డివైన్ ఎక్స్ప్రెషన్ అటువంటిది ఇస్తుంది. అంతకుముందు లేనిది అక్కడ అందిస్తుంది మీకు ఫైర్. అది మీకు ఫైర్ ఏం చేస్తుందంటే అప్పటిదాకా ఉన్నటువంటి తీసేసి ఒక కొత్తదనం ఒక నూతనత్వం అంటున్నది అందిస్తుంది ఫైర్. గురించి అగ్నిని బాగా ఆరాధించడం అంటే చేయాలి. అగ్ని ఆరాధన చాలా ఇది చాలా హయ్యెస్ట్ అండి అగ్ని ఆరాధన. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్నిని ఆరాధించడం అటువంటి దానిలోకి అడుగు పెట్టాలి. మాస్టర్ గారు అందు గురించి మనకి నిత్యాగ్నిహోత్రం అని చెప్పి ఇచ్చారు. ప్రతి ఒక్కడం కూడా హోమం చేసుకోవాలి ఇంట్లో, అట్లీస్ట్ మంత్లీ వన్స్. అట్లీస్ట్ అది కూడా కుదరదు అనుకుంటే అట్లీస్ట్ పండుగ రోజుల్లో అయినా సరే అగ్నిని ఆరాధన చేయండి ఇంట్లో. చాలు, ఎనర్జీస్ చాలా డివైన్గా ఉంటాయి. జబ్బులు ఏవైనా సరే అవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఏం లేదు, అంత హై ఎనర్జీస్ ఉంటాయి మీకు అగ్ని ఆరాధనలో. ఆ పాయింట్ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్ డెస్ట్రాయ్స్ అన్నారు అండ్ ఎరాడికేట్ డివైన్ ఎక్స్ప్రెషన్. ఐ వుడ్ హ్యావ్ యూ హియర్ ఇన్ మైండ్ ద ప్యూరిఫాక్టరీ నేచర్ ఆఫ్ ఫైర్. There are two elements in nature which are connected in the public consciousness with the thought of purification. One is water and the other is fire. ఈ రెండు కూడా ప్యూరిఫాక్టరీ నేచర్ కలిగినటువంటి గుణాలు. ఒకటి జలాలతో అభిషేకించడం, చాలా ప్యూరిఫికేషన్ వస్తుంది జలాలు అభిషేకించడం. సెకండ్ ఇస్ ఫైర్. మిగిలినవన్నీ తప్పుగా అనుకోకండి దయచేసి, మిగిలినవన్నీ వీటికన్నా లోయెస్టే. అంటే మీరు ఏ పూజ అయినా చేయండి అన్నీ ఒక దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఇస్ అభిషేకం. శివుడికి అభిషేకం చేయడం, ఏ మూర్తికైనా సరే, శివుడికి అంటే నా ఉద్దేశం ఏ మూర్తికైనా సరే అభిషేకం చేయడం అంటే జలాలు మీకు చాలా ప్యూరిఫాక్టరీ. అందు నుంచి మనం స్నానం ఎక్కువగా చేస్తూ ఉండాలి. మనలో చాలా ప్యూరిఫికేషన్ వచ్చేస్తుంది. వీలైతే రోజుకి కనీసం 2 సార్లు స్నానం చేసేస్తాం పర్ఫెక్ట్గా ఇస్తారు. సో స్నానం చేసిన తర్వాత మనకు ఉండేటువంటి ఎనర్జీస్ వేరు, స్నానానికి ముందు మనకు ఉండేటువంటి ఎనర్జీస్ వేరు. అందు గురించి అది వాటర్ వలన. నెక్స్ట్ ఇస్ ఫైర్. అందు గురించి ఇక్కడ ఇంకో హయ్యర్ సెంటెన్స్ చెప్తారు, జాగ్రత్తగా. The other is fire. It is in this connection that the water signs Cancer, Scorpio, Pisces are interesting, and the fire signs Aries, Leo, Sagittarius warrant steady. Fire always carries forward historically that which water has begun, which is the highest sentence. సో ఈ 3 రాసులు జలతత్వపు రాసులు, అగ్నితత్వపు రాసులు, ఇవి చాలా ముఖ్యమైనటువంటి రాసులు. సో అవి చెప్పారు మనకి. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ ద ఫైర్ సైన్స్ ఏరిస్, లియో అండ్ సాజిటేరియస్ వారెంట్ స్టడీ. సో వీటి గురించి బాగా పరిశోధనగా వాటిని బాగా స్టడీ చేయాలంటే ప్రపంచంలో
ఈ రాసుల యొక్క ప్రభావం అంటే చాలా హైగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఏదైతే జలములో పవిత్రతని లేదా పరిశుద్ధతను అందిస్తున్నాయో అగ్ని అది కొనసాగించుతుంది, ఇంకా హయ్యెస్ట్ తీసుకెళ్తుంది అని చెప్తున్నాం. ఇల్లంతా మొత్తం శుభ్రం కడిగేసేసి మీరు ఇంట్లో హోమం చేశారు అనుకోండి, అంటే వాటర్ ఇల్లంతా ఒకసారి జలాలు వేసి కడిగేసిన ఇంట్లో మీరు పొందేటువంటి ఎనర్జీస్ డిఫరెంట్. జలాలతో కడగకుండా ఉన్నటువంటి ఇంట్లో మీరు పొందేటువంటి ఎనర్జీస్ డిఫరెంట్. లేదా మనం పొద్దున్నే స్నానం చేస్తాం, ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. అప్పుడు మీరు స్టవ్ వెలిగిస్తారు అనుకోండి, ఆ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. ఆ ఫైర్ మీకు ఉన్నటువంటి ఎనర్జీస్ని ఇంకా అప్లిఫ్ట్ చేస్తుంది. అగ్ని అంటే మీరు కూర్చుని మీరు పూజ చేయక్కర్లేదు. మీరు స్టవ్ వెలిగిస్తున్నప్పుడు అందులో అగ్ని, అది కూడా ఆ అగ్నికి పరిపూర్ణంగా మీరు సమర్పణ చెంది మీరు అగ్నిని వెలిగించారనుకోండి ఇంట్లో స్టవ్, ఇట్ ఇండికేట్స్ మీలో ఒక హయ్యర్ లింకప్ అనుకుంటే మీకు ప్రసాదిస్తుంది. ఎప్పుడు స్టవ్ మనం అగ్ని, అది కూడా ఆరాధించడం. సో ఫైర్ ఆల్వేస్ క్యారీస్ ఫార్వర్డ్ హిస్టారికల్లీ దట్ విచ్ వాటర్ హ్యాస్ బిగన్. వాటర్ ఏదైతే ప్రారంభించిందో అది అగ్ని మీకు ఇంకా పైకి తీసుకెళ్ళదు. ఫైర్ అదే. In Cancer, the purificatory waters of experience begin their beneficent work. This is begun upon the cardinal cross because that cross deals only with souls and therefore with mass experience. ఇప్పుడు ఈ మూడు రాసుల గురించి కొంచెం వివరణ ఇస్తాను. క్యాన్సర్ ఏంటి, ప్యూరిఫాక్టరీ అని చెప్పాం కదా, అది ఏ రకంగా ప్యూరిఫాక్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిగన్స్ దేర్ బెనిఫిషియంట్ వర్క్. వాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే చేస్తుంది మీకు జలాలు. దీని యొక్క మనకి క్యాన్సర్ యొక్క జలాలు ఏంటంటే అప్పుడే మనకు వర్షాలు ఇవన్నీ పైనుంచి పడినటువంటివి. సో ఆ జలాలు అదంతా కూడా క్యాన్సర్. సో అది ఏం చేస్తుంది మనకంటే జీవుడికి అపాన్ ది కార్డినల్ క్రాస్, బికాస్ దట్ క్రాస్ డీల్స్ ఓన్లీ విత్ హోల్స్ అండ్ దేర్ ఫార్ విత్ మాస్ ఎక్స్పీరియన్స్. సో కార్డినల్ క్రాస్ దేనికి సంబంధించినది, ఒక మొత్తం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది, లేదా ఒక హయ్యర్ స్థితికి సంబంధించిన. ఒక హయ్యర్ అంటే ఏమిటి, మొత్తానికి లింకప్గా ఉన్నటువంటి వాడు అని. సో కార్డినల్ క్రాస్కి సంబంధించినది కర్కాటక రాశి. అందు గురించి మీకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి జలములు ఏం చేస్తాయంటే వీడికి ఒక ఫాల్స్ అండ్ దేర్ ఫార్ విత్ మాస్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్నటువంటి జలతత్వపు రాశి మీకు ఏం చేస్తుంది, కర్కాటక రాశి అంటే ఒక మాస్ ఎక్స్పీరియన్స్ అంటుండేది ఇస్తుంది. అంటే ఉదాహరణకు మనకి సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఈజీగా మనకి ఏంటంటే ఆ ప్రొఫెషన్ అలవాటు కాబట్టి. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏదో వైద్య సేవను పెట్టుకున్నాం. పొద్దున్న లేస్తే సాయంత్రంలో ఒక 100 మంది పేషెంట్లు వచ్చేసారు. వీటికి 100 మంది పేషెంట్స్ వచ్చేసేటప్పటికి ప్రతివాడు వాడికి ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ వచ్చి చెప్తాడు. చెప్పేసేటప్పుడు 100 మంది కష్టాలు వీడు వినేటప్పటికి వీళ్ళు ఆ 100 మంది కష్టాలు వీడు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వీడు ఎప్పుడైతే వింటాడో వీళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అంటుండదు వస్తుంది. ఈ యాడ్స్ ఎటువంటి వాడికైనా సరే కష్టాలు ఉంటున్నాయి, ఆ కష్టాల్లో నుంచి ఎలా మనం వాడిని లిఫ్టప్ చేయడం అంటున్నది వీడు ఒక ప్రయత్నం చేస్తాడు కదండి. దాని వల్ల ఒక మాస్ ఎక్స్పీరియన్స్. 100 మంది కష్టాలు వీడు వింటాడు అక్కడ కూర్చొని. వాడికి వీడికి చేతనైనటువంటి సలహా ఏదో ఇస్తాడు, అది వేరే విషయం. బట్ హీ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ మాస్ పీపుల్ ట్రబుల్స్. అది. సో అది మీకు కర్కాటక రాశి ఏం చేస్తుందంటే ఈ మాస్ ఎక్స్పీరియన్స్ అంటున్నది వినడం చేసి కార్డినల్ క్రాస్ వీడు ఎప్పుడైతే వెళ్తాడో అలాంటి వాడు ఈ 100 మందిని కూర్చోటి వీడు ప్రేయర్ చేయిస్తాడు, ఏదో చేయిస్తాడు కదా, లేదా వీడు ప్రేయర్ చేసుకుని వచ్చి మందులు ఇస్తాడు, అది చేస్తాం కదా. చేసేటికి ఏమవుతుంది, వీడు కార్డినల్ క్రాస్కి వీడు అందులో వీడికి జలములు అనేటువంటిది వీడు ఇది చేసుకోవడం చేత వీడు 100 మంది యొక్క కష్టాలకి వీటి నుంచి చక్కటి సలహాలు అనేటువంటివి వస్తాయి. ఎందుకు, వీడు కార్డినల్ క్రాస్ని పట్టుకున్నాడు వీడికి. సో కార్డినల్ క్రాస్లో వీడు అడుగు వేస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాడు వీడికి ఇంతమంది యొక్క బాధలు అనేటువంటిది తీర్చడానికి వీడికి అర్హత అనేటువంటిది వీడికి సిద్ధిస్తుంది. గురించి వీడు 100 మంది ప్రాబ్లమ్స్ ఉన్న నిజానికి వాడి దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉన్నాయని మీరు విడిగా పిలిచి అడిగితే వాడు చెప్పలేకపోవచ్చు. బట్ ఎప్పుడైతే వాడు చక్కగా ఈ పూజ, ప్రేయరు, అభిషేకం ప్రత్యేకంగా ఇక్కడ కర్కాటక రాశి ఇది చేసుకున్నాడు ఎప్పుడైతే కూర్చుంటాడో ద ఎక్స్పీరియన్స్ విల్ బి డిఫరెంట్. అది కర్కాటక రాశి మీకు చేసి పెడుతుంది. అంటే ఒక మాస్ ఎక్స్పీరియన్స్ అంటున్నది ఇస్తుంది. అది కార్డినల్ రాశికి సంబంధించినది కాబట్టి ఇంతమంది ట్రబుల్స్ని వీడు కర్కాటక రాశి వాడు చాలా తేలిగ్గా వాడు అర్థం చేసుకుంటాడు, చాలా సునాయాసంగా వాడు తీర్చగలడు. బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద కార్డినల్ క్రాస్. ఒక 100 మంది ప్రాబ్లమ్స్ చెప్పినా సరే హీ కెన్ గివ్ సొల్యూషన్స్. గురించి కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నిత స్వభావాలు వాళ్ళు.
అది మీకు కర్కాటక రాశి చేస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి, అది కూడా జలతత్వ రాశి. ఈ వృశ్చిక రాశి ఏం చేస్తుందో చెప్తున్నారు నెక్స్ట్. ద ప్యూరిఫాక్టరీ వాటర్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ట్రయల్స్ ఆర్ అప్లైడ్. దిస్ టేక్స్ ప్లేస్ అపాన్ ద ఫిక్స్డ్ గ్రాస్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఈస్ డ్రాస్టిక్ ఇన్ ద ఎక్స్ట్రీమ్. టెస్టింగ్ అండ్ ట్రయల్స్ ఆర్ అప్లైడ్ అన్నారు. ప్యూరిఫాక్టరీ వాటర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏంటి? ప్యూరిఫాక్టరీ వాటర్స్, టెస్టింగ్ అండ్ ట్రయల్స్. ఏంటి ఇక్కడ టెస్టింగ్ ట్రయల్స్ అయ్యేటువంటివి అంటే, వీడు వృశ్చిక రాశి వచ్చేటికి వీడు ఏమవుతాడు? సెకండ్ ఇది కదా, ఇది జలతత్వ రాశి. ఈ రెండో జలతత్వ రాశి దేనికి సంబంధించింది అంటే వీడి యొక్క సోల్ లెవెల్కి సంబంధించింది. సో ఇక్కడ టెస్టింగ్ అండ్ ట్రయల్స్ అన్నది అంటే ఏంటి? వీడి యొక్క జీవితం ఇంతకు ముందు వేరు, ఇప్పటి నుంచి వీడి జీవితం వేరు. సో వీడు ప్యూరిఫాక్టరీలో టెస్టింగ్ అండ్ ట్రయల్స్ అంటే ఉంటాయి వీడికి లైఫ్లో. సెకండ్ జలతత్వ రాశి అక్కడ వీడికి ప్రస్తుతానికి అది ఫిక్స్డ్ క్లాస్, అది ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినది. సో ఫిక్స్డ్ క్లాస్లో అంటే వీడు ఆల్రెడీ మ్యూటబుల్ క్లాస్లో ఒక జర్నీ చేసినటువంటి వాడు ఫిక్స్డ్ క్లాస్కి వెళ్తాడు. సో ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళినటువంటి వాడికి ఈ జలములు ఏం చేస్తాయంటే వీడికి సోల్ లెవెల్లో వీడు లైఫ్ లీడప్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఒక ప్యూరిఫికేషన్ అంటున్నది ఇస్తుందన్నమాట. అంటే 7 రాసులు కంప్లీట్ చేసుకుని 8వ రాశికి వచ్చినటువంటి వాడికి ఒక ప్యూరిఫికేషన్ అంటున్నది వస్తుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది ఒక సీడ్గా, ఒక మెమరీ కార్డ్గా వీడి దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం వీడి లైఫ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ అప్పుడు వీడికి తెలుస్తున్నాడు, ఇలా కాదు జీవించవలసినది, ఇలా జీవించాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే తప్పైంది, ఇలా తప్పులు చేశాను, ఇలా కరెక్ట్గా ఉండాలి. అలాంటి రహస్యాలన్నీ వీడు చక్కగా తెలుస్తాడు. తెలిసి వీడు వృశ్చిక రాశిలో ఒక ప్యూరిఫికేషన్ అంటుంటే జరుగుతుంది వీడికి. అది ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినది. ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించి అంటే సోల్ లెవెల్లో సంబంధించినది ఇది రాశి ఇది. సో సోల్ లెవెల్లో ఫిక్స్డ్ క్లాస్లో వీడికి వాటరీ సైన్ కాబట్టి వీడికి ఇక్కడ ఏం జరుగుతుందంటే సోల్ లెవెల్లో ఒక ప్యూరిఫికేషన్ అంటుంటే జరుగుతుంది వృశ్చిక రాశిలో. సో మామూలుగా మీకు వృశ్చిక రాశి అంటే మడుగులు ఇలాంటివన్నీ చెప్తారు, కానీ ఇక్కడే చెప్పబడేటువంటి రహస్యం ఏంటంటే వీడు ఒక ప్యూరిఫికేషన్ అటువంటిది పొంది వీడు అంటే ఈ 7 సైన్స్ వీడు కంప్లీట్ చేసుకుని 8th సైన్లోకి వీడు రావడంలో ఒక ప్యూరిఫికేషన్ అటువంటిది అవుతుంది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి భావముల కన్నా వీడి భావం ఇక్కడ మారుతుంది. అది ఇక్కడ మీకు ఫిక్స్డ్ క్లాస్ అందిస్తుంది. నెక్స్ట్ పైసెస్ ఏం చేస్తుందంటే ది వాటర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆర్ అప్లైడ్ through daily life and the process of incarnation. They apply to the fish swimming in the water of matter and finding there its sustenance. This is upon the mutable cross of ordinary material existence and experience. సో వీడికి ఉన్నటువంటి జ్ఞానము అదంతా కూడా మేనమునకు చిహ్నం. సో మేన రాశి ఏం చేస్తుంది ఇక్కడ? వాటర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆర్ అప్లైడ్ త్రూ డైలీ లైఫ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్. వీడి యొక్క నిత్య జీవితంలో వీడికి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ ఫర్ సస్టెనెన్స్. సో ఫిష్ అనేటువంటిది ఏంటంటే జ్ఞానానికి చిహ్నం. ఇది జలముల్లో అంటే మీకు పైసెస్ ఆల్వేస్ ఇండికేట్స్ ఫిష్. సో ఫిష్ వాటర్లో తిరుగుతూ ఉంటుంది. సో ద వాటర్ ఇన్ ద స్కై ఈజ్ స్పైసెస్గా చెప్తారు. ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే సో సాధకుడికి ఫిష్ అనేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది పట్టుకుని వీడు అంటే వాడికి తెలిసినటువంటి విషయం ఏదో ఉంటుంది, వాడు పూర్వజన్మ నుంచి నేర్చుకున్నదో ఏదో ఇవన్నీ. సో అది పట్టుకుని వీడు ఎవ్రీడే లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ లైఫ్ లీడ్ చేయడంలో ఈ జ్ఞానం అనేటువంటిది వాడికి తీసుకొస్తుంటుంది వీడు ముందుకి. ఇన్ ఆనర్ వాటర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఫైండింగ్ దేర్ ఇట్స్ సస్టెనెన్స్. This is upon the mutable cross of ordinary material existence and experience. This is the influence of the 3 crosses is brought to here upon the incarnation Son of God, upon the wheel of ordinary life, and in the usual order. Upon the wheel reversed, the fire takes the place of water and burns away all dross. సో ఇక్కడ వీరికి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక ఆర్డినరీ పర్సన్లో చెప్పినప్పుడు ఈ రకంగా ఫస్ట్ కర్కాటకం, తర్వాత వృశ్చికం, తర్వాత మీనం దీనిగా వెళుతుంటుంది. సో వీడిలో కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు వీడు ఒక మాస్ ఎక్స్పీరియన్స్ అంటే పొందుతాడు. అంటే మాస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం. ఇంకొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీడికి వాటర్ అంటుండేది ఆల్వేస్ ఇండికేట్స్ ది మైండ్ ఆస్పెక్ట్, మనస్సు ఉండేటువంటి స్థానం. సో కార్డినల్ క్లాస్కి సంబంధించినటువంటి దానిలో వీడు మాస్ ఎక్స్పీరియన్స్ అంటే వీడు ఇక్కడ పొందుతున్నప్పుడు మనస్సులో వీడు
వీడు ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఈ మాస్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కార్డినల్ క్రాస్కి లింకప్ అవుతున్నాడు. అంటే వీడు భౌతికమైనటువంటి జగత్తులో వీడు జీవిస్తూ ఉన్నప్పుడు కర్కాటక రాశిగా ఉంటున్నటువంటి వాడికి మాస్ ఎక్స్పీరియన్స్ అంటే 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వీడు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఆ కార్యక్రమ నిర్వహణ వీడు చక్కగా చేస్తున్నప్పుడు వీడికి ఒక ఎక్స్పీరియన్స్ అంటే కార్డినల్ లెవెల్లో వీడికి ఒక అడుగు వేస్తాడు అన్నమాట. సో మేబీ మ్యూటబుల్గా లేదా ఒక సామాన్యమైనటువంటి భక్తుడుగాను ఒక సామాన్యుడిగానే ఉండవచ్చు వీడికి ఆ లైఫ్ అంతా కూడా. బట్ కార్డినల్ క్రాస్ లెవెల్లో వీడితో ఒక అడుగు పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ ఇంటూ ద ఫిక్స్డ్ క్లాస్. ఎక్కడ వృశ్చిక రాశికి వచ్చాడు. ఇక్కడ వృశ్చిక రాశిలో వీడు సాధన అటువంటి చేస్తున్నటువంటి వాడికి టెస్ట్ అండ్ ట్రయల్స్ అన్నారు వీడికి ఇక్కడ. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ కన్నా వృశ్చిక రాశిలో లైఫ్ విల్ బి డిఫరెంట్, డిఫికల్ట్, టఫ్ ఇది వస్తుంది. సో ఈ వృశ్చిక రాశిలో వీడు ఇది ఏర్పాటు అవ్వడంలో వీడు సాధన అంటున్నది ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినది అవుతుంది. అంటే సోల్ లెవెల్లో వీడికి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కన్నా ఇది డిఫరెంట్ అన్నటువంటిది ఒక స్టార్ట్ అవుతుంది వీడికి. ఈ డిఫరెంట్ అన్నటువంటి దానిలో వీడికి సోల్ లెవెల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఒక సామాన్యమైనటువంటి వాడి విషయం అని చదువుకుంటాం. సో సోల్ లెవెల్లో ఒక అడుగు పడుతుంటుంది. అక్కడ కార్డినల్ క్లాస్లో ఒక అడుగు పడింది, ఇక్కడ సోల్ లెవెల్లో ఒక అడుగు పడుతుంటుంది. వీడు నెమ్మదిగా మేనానికి చేరతాడు. మేనంకి చేరిన తర్వాత వీడు మేన్ రాశిలో ఉన్నటువంటి ఫిష్ ఆఫ్ గాడ్ అన్నారు. ఫిష్ 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 ఏంటంటే వీడు పొందినటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇదంతా ఫిష్ తోటి సంబంధించిన తయారు. కనుక ఈ ఫిష్ వీడికి ఏం చేస్తుంది, వీడికి ఆ జలములు అంటుండదు మనస్సులో ఈ ఫిష్ అంటున్నది ప్రయాణం చేస్తుంది. మనస్సు అంటే జలములు, మనసులో ఈ ఫిష్ అంటున్నది ఎక్కడ ప్రయాణం చేస్తుంటే ఫిష్ అంటే వీడు పొందినటువంటి విషయం, ఏదైనా ఒక మంచి విషయం అవ్వచ్చు, ఒక టీవీలో చూసినదైనా అవ్వచ్చు, ఎక్కడైనా విన్నదైనా అవ్వచ్చు. అది మనసులో అది ప్రయాణిస్తూ వాడి నిత్య జీవితంలో ప్రతిరోజు వాడు జీవించుతున్నటువంటి జీవితంలో ఈ జ్ఞానాన్ని వాడుకుంటూ వాడు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఇస్ మ్యూటబుల్ క్లాస్. సో ఈ రకంగా వీడి మూడింటిని వీడు ఇలా కంప్లీట్ చేసుకుని వాడు అవుతాడు. ఇప్పుడు నెక్స్ట్ రివర్స్డ్ వీల్. రివర్స్డ్ వీల్లో ఫస్ట్ మేన్ రాశి అన్నారు, నెక్స్ట్ వృశ్చిక రాశి అన్నారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీంసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.